సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. కోటి కోసం కోటి తిప్పలంటారు పెద్దలు. ఇక మే నెలలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఓట్ల కోసం కోట్ల అడ్డదారులు సిద్ధమంటున్నారు రాజకీయ పండితులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, సిపిఎం, సిపిఐ తదితర పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల తిట్ల దండకాలే తమకు ఓట్లు తెచ్చిపెట్టే అస్త్రాలని నమ్మి గంపల కొద్దీ తిట్లను ఎన్నికల యుద్ధంలో కుమ్మరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణాలు చేయటం కూడా తమ తమ పార్టీ అభ్యర్థులను ఓట్లు తెస్తాయని అన్ని రాజకీయ పార్టీలు ప్రబలంగా నమ్మి ఓట్లు ప్రమాణాలను కూడా ఎడాపెడా పెట్టేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదగిరి లక్ష్మీ నరసింహుణ్ణి సాక్షిగా ఒట్టేసి చెబుతున్న 15 ఆగస్టు లోపున రాష్ట్రంలోని ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు కొంపలు మునిగినంత రాద్ధాంతం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ఎదుట ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేయాలని విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. అంతేకాదు, నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్ ఫార్మాట్ లో లేఖ తీసుకొస్తాను, నీవు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ తీసుకుని రమ్మని హరీష్ రావు డిమాండ్ చేశాడు. ముఖ్యమంత్రి అంతటి వాడిని సవాల్ చేసి ప్రమాణం చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులే ఆశ్చర్యం వ్యక్తం పరిచారు. రాజకీయ పండితులు సైతం ఈ విధంగా మాజీ మంత్రి హరీష్ రావు సవాలు విసరడం సరైనది కాదని తేల్చి చెప్పేశారు. హరీష్ సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆషామాషిగా తీసుకోలేదు. నేను ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని, హరీష్ నీ రాజీనామా లేఖను అంతవరకు జేబులో పెట్టుకుని తిరుగు అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఇక హరీష్ రావు 27 ఏప్రిల్ శనివారం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు తన 10 మంది మాగాదులతో చేరుకుని రాజీనామా లేఖతో వచ్చాను రారా సీఎం అంటూ తెగ ఊగిపోయాడు. ఇక్కడ పొడుగు వ్యక్తిగా పేరున్న ఎమ్మెల్యే హరీష్ రావు నేలను చూడలేక ఆకాశం వైపు వేలు చూపిస్తూ మాటలు మార్చి ప్రసంగించారు. 2 లక్షల రైతులకు రుణమాఫీ అంటూ సవాల్ చేసిన హరీష్ రావు మాట మార్చి గత ఏడాది నవంబర్లో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆగస్టు 15లోగా నెరవేర్చాలని మెలికబెట్టాడు. సీఎం నా సవాల్ను స్వీకరించకుండా అమరవీరుల స్తూపం దగ్గరికి రాలేదని, దీంతో సీఎం భయపడుతున్నట్లు నిర్ధారణ అయిందని ఏకిపారేశాడు. తన రాజీనామా లేఖను జర్నలిస్టులకు ఇచ్చి వెన్నుదిరిగాడు. ఏం పద్ధతో ఇది అంటూ జర్నలిస్టులు హరీష్ రావు రాజీనామా లేఖను అక్కడే పారేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేను కూడా సవాల్ విసురుతున్నా, ఖాళీ లెటర్ ఇస్తున్నా, స్పీకర్ ఫార్మేట్ లో నా రాజీనామా లేఖను ఇస్తున్నా, 15 ఆగస్టులోగా 6 గ్యారెంటీలను అమలు చేయి సీఎం రేవంత్, లేదా తక్షణమే ఆ రోజే సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకో అన్నారు. ఇలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ కూడా సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల సవాళ్లను ప్రమాణం చేయాలని రేవంత్ ను నిలదీస్తున్నా, విమర్శిస్తున్న తీరును గమనిస్తున్నారు. తొండి మొండే చేస్తున్నటువంటి విమర్శలకు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న పెరేడ్ గ్రౌండ్స్ లోని సైనిక వందనం స్వీకరిస్తున్న సందర్భంగా చేసే ప్రసంగంలో సమాధానమిస్తారు. ప్రతిపక్ష నేతల్లారా, మీ రాజీనామా లేఖలు తీసుకొచ్చి స్పీకర్ కు ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోండి, లేదా తస్మాత్ జాగ్రత్త.